ఆంధ్రప్రదేశ్ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు అమెరికాలోని చాక్లెట్ నుండి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతోందని, హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మద్యం సేవించడం, ముగ్గురు నలుగురు మోటార్ బైక్లు ఎక్కి స్పీడ్గా పోవటం, రూల్స్ పాటించకపోవటం వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడవుతాడని, కుటుంబాన్ని పోషిస్తాడని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యువకులు బైక్ రైడింగ్ పోటీలు నడపడంతో వారు ప్రాణాలు పోగొట్టుకోవటం వల్ల వారి కుటుంబాలకు తీరని లోటని, ఈ మధ్య కాలంలో మోటార్ బైకులు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, హెల్మెట్ లేకుండా పోవటం, మైనర్లు మోటార్ సైకిల్ నడపటం, డ్రైవర్ లైసెన్స్ లేకుండా విద్యార్థులు నడపటం వల్ల వారి తల్లిదండ్రులకు గర్భశోకం ఏర్పడుతోందని ఆయన అన్నారు. అలాగే కారు జీపులో ప్రయాణం చేసేవారు బెల్ట్ పెట్టుకోకపోవటం, ఓవర్ స్పీడ్ పోవటం, అజాగ్రత్తగా నడపటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అలాగే భారీ వాహనాలు, లారీలు, టిప్పర్లు, బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం సేవించి నడుపుచున్నందువలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, పోలీసులు హెల్మెట్ ధరించని వారిని, లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల భద్రత వారోత్సవాల సందర్భంగా అమెరికాలోని చార్లెట్ నుండి పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా మోటార్ బైక్లో నడుపుతున్నటువంటి యువత ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది. మోటార్ బైకులే కొట్టుకొని ఢీకొట్టుకొని చనిపోవడం, మనకు ట్రాఫిక్ రూల్స్ కు పాటించకుండా, హెల్మెట్ లేకుండా, డ్రైవర్ లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి ఇద్దరు ఎక్కవలసిన మోటార్ బైక్లో ముగ్గురు నలుగురు ఎక్కడం, బైక్ రైడింగ్ చేయడం, దీనివల్ల ఆ పిల్లలు చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళని పెద్ద చేసి చదివించి ప్రయోజకుడైతాడు, కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు పెంచితే వారు ఇట్లా హఠాత్తుగా చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఆ గర్భకోశం తీర్చలేని విషయం. మరి అదే విధంగా పెళ్లి అయిన వారు కూడా ఈ మధ్య కాలంలో చనిపోవడం జరుగుతుంది. నిన్న పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు పూర్మామిల దగ్గర పెళ్లయి 6 నెలలైంది సురేష్ అనే అబ్బాయి. కన్మ పండగ రోజు మోటార్ బైక్ లో పూర్మామిలకు వస్తూ ఒక గుర్తు తెలియని వాహనం కారు ఢీకొట్టడం, అతను అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. దీనికి హెల్మెట్ లేనందువల్ల జరిగింది చనిపోవడం. అలాగే బద్వేల్ దగ్గర కూడా పండగ రోజు ముగ్గురు పిల్లలు ఓవర్ స్పీడ్ గా పోవడం, అందులో 2 పిల్లలు స్పాట్ లోనే కింద పడి చనిపోవడం, హెల్మెట్ ధరించకపోవడం. ఈ విధంగా చేస్తే వారి కుటుంబాల్లో, ఎందుకంటే గతంలో ఒక కుటుంబంలో 5 మంది 6 మంది పుట్టేవాళ్ళు, ఇప్పుడు ఒకరు లేకుంటే 2, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ మగ పిల్లవాడు పోతే ఆ కుటుంబాన్ని పరిస్థితి ఏంటి అనేది అది జీర్ణించుకోలేని విషయం. కాబట్టేసి పోలీసు వారు కూడా వారిపై, హెల్మెట్ ధరించని వారిపై, లైసెన్స్ లేని వారిపై, మద్యం సేవించి నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని చెప్పేసి, అదేవిధంగా భారీ వాహనాలు, లారీలు, టిప్పర్లు, బస్సులు వీళ్లు కూడా మద్యం సేవించి నడపడం వల్ల ఎదురుగా వచ్చే మంది తప్పు లేకపోయినా కూడా మద్యం మత్తులో ఢీకొట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టేసి ఇట్లా పెళ్లైనటువంటి వాళ్ళైతే ఆ కుటుంబము, ఆ పిల్లలు, ఆ భార్య బిడ్డలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. పెళ్లి కానిటువంటి వాళ్ళ తల్లిదండ్రుల బాధల వర్ణనాతీతం. కాబట్టేసి దీనిపైన అన్ని జిల్లా ఎస్పీలు, ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొని
మన చేతులారా గాలిలో కలిసిపోతున్నాయి ప్రాణాలు. ఒక మనిషి ప్రాణం విలువ వెలగట్టలేనిది. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రజలు అంటే స్టూడెంట్స్, విద్యార్థులు అందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా చెప్పాలి పిల్లలకు. వీళ్ళు కూడా మన పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. కానీ వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ విధంగా బైక్ రైడింగ్ కానీ, మద్యం సేవించి నడపడం కానీ, హెల్మెట్ లేకుండా చేయడం కానీ, ఈ విధంగా చేయడం వల్ల ప్రాణాలన్నీ గాలిలో గడిచిపోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఎక్కడే గాని పొరపాటు అనేది ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ రూల్ బాగా పాటిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అనేది సత్యంగా మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టేసి ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తా ఉన్నాం. బైకులు ఢీకొట్టుకోవడం కానీ, మోటార్ బైక్ ఢీకొట్టుకోవడం కానీ, బస్సు మోటార్ బైక్ ఢీకొట్టడం కానీ, ప్రతిరోజు 2, 3, 4 మన జిల్లాలో కడప జిల్లా వరకు నేను చెప్తున్నా చనిపోవడాలు అవి టీవీలలో న్యూస్ పేపర్లో కూడా రావటం జరుగుతూ ఉంది. కాబట్టేసి దీనికి ఒకే ఒక్కటి, హెల్మెట్ ధరించాలి తప్పకుండా. వాళ్ళకు లైసెన్స్ ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటేనే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి కాబట్టేసి ఒక నాయకునిగా నేను కూడా ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నా. అటు ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ ఎస్పీ గారికి, పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు గట్టి ప్రయత్నం చేసి ఇటువంటి ఎక్కువ జరగకుండా మీరు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.